తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని అందరినీ గడిచిన ఆదివారం మొదలుకొని ఈ దినం వరకు మీరు రెక్కల చాటున సురక్షితంగా కాపాడి భద్రపరిచి మరి ఒకసారి నాయనా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా కూర్చుండబెట్టి నీ మాటలను వినడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మీ ప్రేమ చేత, మీ దయ చేత, మీ కనికరము చేతనే మీరు మమ్మలను రక్షించి తిరిగి మా పాపముల నిమిత్తము, మా శాపము నిమిత్తము, మా దోషము నిమిత్తము ప్రభువా, మీరు మాకు బదులుగా మా స్థానంలో మీరు మరణించి మమ్మను విడిపించి నిత్య జీవానికి మమ్మను వారసులనుగా చేసినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మేము మిమ్మల్ని మహిమపరిచాం. ఈ సమయంలో నాయన మీరు మాకు కావలసిన సందేశాన్ని మీరు వినిపించండి. మీ మాటలను విని వాటిని మా జీవితాలకు అన్వయించుకుంటూ మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. వినగల చెవిని, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి మీకు దయచేయండి. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మాటల చేత మమ్మల్ని ఉజ్జీవింపచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మోహన్ పాస్టర్ గారు వచ్చి వాక్య సందేశం వినిపించవలసిందిగా ప్రభునామమున ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడు మన కోసం ప్రాణాన్ని పెట్టి మనకు నీతిని ఉచితంగా అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్. ఈ వారము దేవుని వాక్యాన్ని వినటానికి మీరంతా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చిన మరి మనమందరము కలిసి ఒక వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే స్టెఫన్. ఆ వ్యక్తి పేరు స్టెఫన్. ఎంతమందికి తెలుసు ఈ పేరు తెలుసా? చాలా మందికి. దేవునికి స్తోత్రం. చాలామందికి పేరు తెలిసిండొచ్చు, కానీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఏం కలిగి ఉన్నాడు, ఎలా పరిచర్య చేశాడు, ఏం బోధ చేశాడు, చివరికి అతని మరణం ఎలా సంభవించింది అన్నది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ విషయాలన్నీ మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సహవాసమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు,
తీమోను, పర్మినాసు, యూదుల మత పవిష్ఠుడైన అంత్యోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకునిరి. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుడి పరిశుద్ధమైన వాక్యమును దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించునప్పుడు అని రాయబడింది. ఆ దినములలో అంటే ఏ దినములలో? యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ, ప్రభువా, నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళుతున్నావు కదా, ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావంటే, ఆ రాజ్యం ఇవ్వటానికే నేను వచ్చి ఉంటి మీ మధ్యకి. కానీ మీరేం చేశారు? రాజ్యం ఇస్తానంటే మీరంతా కలిసి, యూదులైన ఇశ్రాయేల్ ప్రజలంతా కలిసికట్టుగా నన్ను చంపడం జరిగింది, తిరిగి లేవటం జరిగింది, ఆరోహణమైపోతున్నాను. ఇక రాజ్యము, సమయములు ఇవన్నీ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అవి ఎప్పుడు సంభవిస్తావో అది తండ్రే నిర్ణయిస్తాడు అని చెప్తాడు. అంతవరకు మరి మేమేం చేయాలంటే, యేసుప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని యేసు ప్రభు చెప్పటం జరిగింది. అయితే యేసు ప్రభు చెప్పిన ఆ మాటను 12 మంది అపోస్తలులు, 12 మంది అంటే ఒక వ్యక్తి చనిపోయినాడు కదా, ఇస్కరియోతు యూదా, అతని స్థానంలోనికి మత్తీయ అనే ఒక వ్యక్తి వస్తాడు. వీళ్ళందరూ కలిసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించే క్రమంలో ఈ సువార్త ద్వారా, అనగా తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపటం జరిగింది, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి పంపటం జరిగింది, వారికి రక్షణనివ్వటానికి, రాజ్యం ఇవ్వటానికి. కాబట్టి రాజ్యం కావాలన్నా, రక్షణ కావాలన్నా తన కుమారుడైన ఈ యేసేపు మరియమ్మలకు జన్మించిన ఇతడే మెస్సయ్య, కాబట్టి అతని యందు విశ్వాసం ఉంచండి అనే సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. శిష్యుల సంఖ్య అంటే నమ్మేవారి సంఖ్య. ఈ సువార్తను నమ్మేవారి సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఇక 12 మంది అపోస్తలులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే, అధిక సంఖ్యలో శిష్యులు సువార్తను నమ్మి విస్తరిస్తూ ఉన్నారు. ఇలా విస్తరించే క్రమములో వారందరికీ కూడుకుంటున్న సమయంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భోజనాలు కొన్ని ప్రేమ విందులు జరుగుతున్నాయి, కొన్ని ప్రభు బల్లకు సూచనగా ఇదే భోజనాన్ని తీసుకుంటూ ఉన్నారు. భోజనాలు ఏర్పాటు చేసే క్రమములో కొన్ని భోజనాలు అందరూ కలిసి ప్రేమ కలిగిన విందుగా కొన్ని భోజనాలు చేస్తున్నారు. కొన్ని భోజనాలు అదే భోజనాన్ని పరిశుద్ధమైన బల్లగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకునే క్రమములో అపోస్తులులే పంచిపెట్టాలా, అపోస్తులులే వారికి పరిచర్య చేయాలంటే కుదరటం లేదు. అందుకొరకు 12 మంది శిష్యులు ఏమని చేస్తున్నారంటే, అపోస్తులు శిష్యుల సహవాసాన్ని పిలిచి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మాకు సమయం సరిపోవటం లేదు, కాబట్టి మేము దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాము. అయితే మీలో చాలా మంది ఉన్నారు కదా, అందులో ఒక 7 మందిని ఏర్పాటు చేసుకోనండి, వాళ్ళు పరిచర్య చేస్తారు, భోజనాన్ని వడ్డించడానికి రకరకాల పరిచర్యను చేస్తారని చెప్పినప్పుడు వారందరికీ ఆ మాట ఇష్టమైనందున 7 మంది వ్యక్తులను ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో ఒక వ్యక్తే స్టెఫెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టెఫెన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావటానికి ఇదంతా చెప్పటము
జరిగింది. అయితే స్టెఫెన్ యొక్క తల్లిదండ్రుల గురించి కానీ తన గోత్రవాసుల గురించి కానీ ఇక్కడేమీ రాయబడ్డం లేదు. ఒకవేళ ధ్యానిస్తే ఉంటుందేమో, కానీ అతని వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంగతులు మనము తెలుసుకుందాము. మొదటగా స్టెఫెను అనే పదానికి అర్థం ఏంటంటే కిరీటము ధరించిన వాడు. హల్లెలూయా, కిరీటము ధరించిన వాడు. ఈ స్టెఫెను ఎవరు అనంటే అపోస్తలులు దేవుని పరిచర్య కొరకై ఏర్పాటు చేయబడిన ఒక 7 మంది సహోదరుల్లో ఒక వ్యక్తి. అయితే మరి ఇతడు భోజనాన్ని మాత్రమే పంచిపెట్టాడా, పరిచర్య మాత్రమే చేశాడా, ఇంకేం చేశాడు అనేటివి మనం చూసుకుందాము. 3 విషయాలు మనం స్టెఫెను గురించి తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే స్టెఫెను ఒక దైవ సంబంధమైన వ్యక్తి, లేకపోతే స్టెఫెను ఒక దైవ స్వభావము కలిగిన వ్యక్తి. స్టెఫెను ఒక దైవికమైన వ్యక్తి. ఇది మొదటి విషయంగా మనం నేర్చుకుందాం. రెండవది, స్టెఫెను ఒక గొప్ప సువార్థికుడు. స్టెఫెను ఒక గొప్ప బోధకుడు. ఇది రెండవ విషయంగా మనం తెలుసుకుందాం. మూడవది, స్టెఫెను ఒక గొప్ప హతసాక్షి. స్టెఫెను ఒక గొప్ప హతసాక్షి, దేవుని కొరకై మరణించిన వ్యక్తి, ఇతరుల చేత చంపబడిన వ్యక్తి హతసాక్షి అంటే. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే స్టెఫెను ఒక దైవికమైన వ్యక్తి, దైవ స్వభావం కలిగిన వ్యక్తి అని మనం నేర్చుకుందాం. ఇతడు దైవ స్వభావము కలిగిన వ్యక్తి, ఇతడు దైవికమైన వ్యక్తి, ఇతడు దేవుని మనిషి అని మనము ఎలా చెప్పగలము అని అంటే, ఇతని జీవితంలో అంతరంగ జీవితము, బహిరంగ జీవితము, అంతర్గత లక్షణాలు, బహిర్గత లక్షణాలు, బయటికి కనిపించే లక్షణాలు, లోపల ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. మనం చూద్దాం. ఇతడు దైవికమైన వ్యక్తే అని చెప్పటానికి ఈ 2 లక్షణాలను మనం చూద్దాం. అంతకు ముందు ఒక వ్యక్తి దైవికమైన వ్యక్తే, ఒక వ్యక్తి దైవ స్వభావం కలిగిన వ్యక్తే అని నిర్ణయించటానికి ఈ లక్షణాలు మాత్రమే సరిపోతాయని నేను చెప్పటం లేదు. ఒక వ్యక్తి దైవ స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పటానికి ఒకే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటంటే పాప స్వభావం తీసివేయటము, కొత్త స్వభావము ధరించటం. ఇదే సూచన. ఒక వ్యక్తి దేవుని స్వభావం కలిగిన మనిషి అనటానికి రుజువు ఏంటంటే పాప స్వభావము విసర్జించటము, నూతన స్వభావాన్ని ధరించటం. అయితే నూతన స్వభావాన్ని ధరించిన స్టెఫెను జీవితంలో కొన్ని అంతరంగ లక్షణాలు మనకు కనపడుతున్నాయి. అవి చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి లక్షణం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తి. 6:5 చదవండి. అపోస్తుల కార్యములు 6:5. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. అమ్మ కనపడుతుందా? మొదటి లక్షణం ఏంటంటే ఈ దైవ స్వభావాన్ని ధరించిన స్టెఫెను అంతరంగ లక్షణం ఏంటంటే ఇతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వ్యక్తి అని మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. 6:3. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన. చూడండి, స్టెఫెను దైవ స్వభావం కలిగిన వ్యక్తిగా అపోస్తలులు, అక్కడున్న ప్రజలు ఏర్పాటు చేసుకొని దేవుని సేవకై, దేవుని పరిచర్య కొరకై ఏర్పాటు చేసుకోవటానికి, అతన్ని ఎన్నుకోవటానికి గల అంతరంగమైన లక్షణము మొదటిది ఏంటంటే అతడు పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వ్యక్తి, ఆత్మతోనూ నింపబడిన వ్యక్తి.
మంచి పేరుతోనూ నింపబడిన వ్యక్తి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, స్టెఫెనులో కనిపించని, అగుపడని ఒక దైవికమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ దేవుని చేత కొనసాగే వ్యక్తిగా, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారం చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఇక్కడున్న చాలా మందిమే మనమందరము దేవుని నీతి ద్వారా ఉచితంగా రక్షణ అనే గొప్ప స్వాస్థ్యాన్ని పొందిన వ్యక్తులంగా మనమున్నాము. అయితే రక్షణ పొందిన మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నామా? ఆలోచించాలి. రక్షింపబడిన మనమందరము పరిశుద్ధాత్మ దేవుని సలహా ప్రకారమే నడుస్తున్నామా? పరిశుద్ధాత్మ చొప్పున మనము ప్రవర్తిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుని క్రమములో మనం నడుస్తున్నామా? చాలాసార్లు మనము పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనను వ్యతిరేకిస్తూ ఉంటాము. అయితే స్టెఫెను జీవితంలో కలిగి ఉన్న ఆ గొప్ప కనబడని అంతరంగ లక్షణం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మతో నడిపింపబడే వ్యక్తి, నిండుకొనిన వ్యక్తి అని మనం చూస్తున్నాము. పోయిన వారం కాకపోయి అటువైన వారం అనుకుంటా, తెస్సలోనిక పత్రిక చెప్పేటప్పుడు మరి దేవుని సేవకులు జేమ్స్ గారు చెప్పేటప్పుడు ఆత్మను ఆర్పకుడి అని ఒక మాట వచ్చింది కదా. హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి అనే మాట వచ్చింది. ఆత్మను ఆర్పకుడి అనే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఆలోచనను మీరు వినండి. వినకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే క్రమాన్ని పాటించండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే గైడెన్స్ను ఫాలో కండి. అలా ఫాలో కాకపోతే దేవుని ఆత్మను మనం వ్యతిరేకించిన వారం అవుతాము. దేవుడు చెప్పే ఆ ప్రణాళికను తిరస్కరించిన వారం అవుతాము. విశ్వాసి అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మతోనూ అతని ఆలోచనతోనూ అతని నడిపింపుతో నడిపించబడే వ్యక్తులంగా మనం ఉండాలి. మనమందరము ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాము, అది వాస్తవమే. మనమందరము నిత్య జీవానికి పాత్రులము, అది వాస్తవమే. నిత్య జీవానికి పాత్రుడవై పాత్రురాలవై దేవుని కుమార్తెగా కుమారునిగా నువ్వు పిలువబడుతున్నావు. అయితే దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడుతున్న నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు నీవు అతని మాట వింటున్నావా? అతని ఆలోచన తీసుకుంటున్నావా? అతని క్రమము నీకు తెలుసా? అతని మెల్లని స్వరము నీకు వినబడుతుందా? అతని గైడెన్స్ నీకు అర్థమవుతుందా? నీ ఉద్యోగ విషయములో, కుటుంబ విషయములో, ఏదైనా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాల్సిన విషయములో పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీకు అందుతుందా? పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా నీవు నడిపించబడుతున్నావా? రక్షణ పొందటము, దైవ స్వభావాన్ని కలిగి ఉండటము, నిత్య జీవానికి అర్హత కలిగి ఉండటము అది మంచిదే, అది అవసరమే. కానీ దేవుని కుమార్తెలుగా కుమారులుగా పిలువబడుతున్న మనము స్టెఫెను వలె ఆత్మతో నింపబడిన వ్యక్తిగా, నిండుకొనిన వ్యక్తిగా, నడిపించే వ్యక్తిగా, ఆత్మతో మనం నింపబడిన వ్యక్తులముగా ఉండాలి. ఆత్మతోనూ నింపబడిన వ్యక్తులంగా ఉండాలి. చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే కొన్ని మందిరాల్లో మనం చూస్తుంటాం, ఎగిరి గంతులేస్తుంటారు. అది కొంతమందికి పూనకం వచ్చినట్లుగా ఎగిరి గంతులేస్తూ కేకలు వేస్తూ తర్వాత ఆ మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అది కాదు. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే గంతులు వేయటం కాదు. పరిశుద్ధాత్మతో నడిపింపబడటం అంటే పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించటం కాదు. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఆయన ఆలోచనను గ్రహించటం, ఆయన చెప్పిన ప్రకారం నడవటం,
ఆయన మెల్లని స్వరాన్ని వినటం, ఆ స్వరాన్ని అనుసరించటం, దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నప్పుడు నా జీవితంలో ఇది అవసరమని గ్రహించటం, ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడటము, నడిపించబడటం అంటే. కానీ స్టెఫెను, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా, నడిపించబడే వ్యక్తిగా, కొనసాగే వ్యక్తిగా ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి, అనగా చాలా నెలల నుంచి మనము ఈ సత్య సువార్త వింటూ ఉన్నాం. చాలామంది దేవుని స్వభావం కలిగిన కుమార్తెలు ఇక్కడ ఉన్నారు. అయితే నీ స్వభావం మార్చబడిందని నీకు తెలుసు, నీవు నీతిమంతురాలవని నీకు తెలుసు, అది యేసు ప్రభు ఉచితంగా ఇచ్చే వరమని కూడా నీకు తెలుసు. ఇలా ఉచితమైన వరాన్ని పొందిన నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత నడిపించబడుతున్నావా? అతని ఆలోచన తీసుకుంటున్నావా? నీ అనుదిన జీవితంలో అతడు నడిపించే ఆ క్రమము నీకు అర్థమవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇది స్టెఫెన్ యొక్క అంతరంగ లక్షణాల్లో మొదటిది, పరిశుద్ధాత్మతో నింపబడటం. రెండవది, ఇతడు జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. స్టెఫెను దైవ జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. అదే వచనాలు మనకు కనిపిస్తున్నాయి, ఇందాక చదివినవి 6:3లో జ్ఞానముతోను ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన వ్యక్తి. తర్వాత 6:9లో ఈ విధంగా రాయబడింది. 6:9 చదువుదాం. అప్పుడు లిబెర్తినులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తరికించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. స్టెఫెను అంతరంగ లక్షణము, స్టెఫెను దేవుని స్వభావము కలిగిన వ్యక్తి, ఇతడు పరిచర్య కోసమే ఏర్పాటు చేయబడిన వ్యక్తి అని మనము తెలుసుకుంటున్నాము. ఈ తెలుసుకునే క్రమములో రెండవ అంతరంగ లక్షణం ఏంటంటే జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఎంత జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడంటే అనేక చోట్ల నుంచి యూదులు అతనితో వాదించడానికి వచ్చారు దేవుని వాక్యాన్ని. కానీ వారు వాదిస్తున్న ఆ క్రమములో స్టెఫెను యొక్క జ్ఞానమును వారు ఎదిరించలేకపోయిరి అని రాయబడి ఉన్నది. స్టెఫెన్ను ప్రేరేపించిన దేవుని ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంత జ్ఞానముతో ఆయన నింపబడిన వ్యక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను దేవుని స్వభావము కలిగిన వ్యక్తి. అంతేకాదు, అంతకంటే దేవుని స్వభావము అనుగ్రహించే జ్ఞానము, మనకిచ్చిన దేవుని స్వభావం పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైన దేవుని స్వభావములో ఎంతో గొప్ప జ్ఞానము కలిగిన సంపద ఉంది. మనకిచ్చిన దైవ స్వభావములో చెప్తున్నా నేను, మనకు దేవుడు అనుగ్రహించిన దైవ స్వభావములో ఒక జ్ఞానము యొక్క సంపద ఉన్నది, జ్ఞానము యొక్క గవిని ఉన్నది. ఆ జ్ఞానపు గవినిలో నుండి, జ్ఞానపు సంపదలో నుండి నీవు ఎంత తోడుకొని ఎంత జ్ఞానము సంపాదించుకుంటావో అంత నీవు బయటికి తీసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నిత్య జీవం ఉన్నది, రక్షణ ఉన్నది, నీతి ఉన్నది, పరలోక రాజ్యానికి నేను అర్హురాలను. ఇది చాలా అద్భుతమైన విషయం. కానీ దేవుడిచ్చే జ్ఞానముతో కూడా నీవు నింపబడితే, దేవుడిచ్చే జ్ఞానము చేత కూడా నీవు నడిపింపబడితే, దేవుడిచ్చే ఆ జ్ఞాన సంపద చేత నీవు నేర్పించబడితే, దేవుడిచ్చే ఆ జ్ఞానము చేత నీ హృదయమంతా నింపుకుంటే, దేవుని జ్ఞానము చేత నీవు నింపబడిన వ్యక్తిగా ఉంటే, నిన్నెవరు ప్రశ్న అడిగినా వారికి సమాధానం చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉంటావు. మిమ్మల్ని ఎవరైనా, ఇన్ని రోజులు మీరు వాక్యం విన్నారు కదా, నిన్ను ఎవరైనా నీవు నీతిమంతురాలుగా ఎట్లయ్యావు అని అడిగితే
ఈ నీతి దేవుడు నీకు ఎలా ఇచ్చాడని అడిగితే, ఈ నీతి ఎంతకాలం ఉంటుంది అని నిన్ను అడిగితే, ఈ నీతి నిన్నెక్కడికి చేరుస్తుంది అని అడిగితే, లేకపోతే పరిశుద్ధమైన గ్రంథములో ఏ వచనం ఎక్కడుందని నిన్ను అడిగితే, పరిశుద్ధమైన గ్రంథములో కొంతమంది భక్తులను గూర్చి చెప్పు అని నిన్ను అడిగితే, దేవునికి సంబంధించిన అనేక జ్ఞానమైన విషయాలు నిన్ను అడిగితే నువ్వు చెప్పలేకపోవచ్చు. కారణం ఏంటంటే నీవు నీతిమంతురాలవే, కానీ దేవుని జ్ఞానము లేక, దేవుని జ్ఞానమును ఎరగక, దేవుని జ్ఞానము చేత నడిపించబడక, దేవుని జ్ఞానము చేత నీ హృదయాన్ని నింపుకోక ఇది తెలుసుకోలేకపోతున్నావు. కానీ స్టెఫెను దేవుని జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి చాలా చోట్ల నుంచి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు తర్కించడానికి అతని దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ఎదిరించలేకపోయారు. వాక్యములో వాక్యము ప్రకటిస్తున్న విధానము, స్టెఫెను అగుపరిచిన జ్ఞానము, స్టెఫెను దేవుని జ్ఞానాన్ని అగుపరుస్తున్న సమయంలో, వివరిస్తున్న సమయంలో, లేఖనాల్లో ఉన్న ఆ సారాంశాన్ని ప్రకటిస్తున్న సమయంలో, జ్ఞాన సంపద చేత నడిపించబడుతున్న సమయంలో అతన్నెవరూ ఎదిరింపలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానమైన పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న ఆ లేఖనాల పరిజ్ఞానం కూడా మనం పెంచుకోవాలి. లేఖన పరిజ్ఞానం కూడా మనము తెలుసుకోవాలి. హృదయం నిండా దేవుని వాక్యముతో కూడిన జ్ఞానాన్ని నింపుకోవాలి. ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్పగలిగిన పరిస్థితిలో మనం ఉండాలి. నాకు తెలియదు, మా పాస్టర్ గారితో చెప్పిస్తాను, లేకపోతే నాకు తెలియదు, నాకంటే జ్ఞానవంతురాలైన పలానామెతో నేను చెప్పిస్తాను అని అనకూడదు. మనకు జ్ఞానముతో నింపబడిన వ్యక్తులంగా ఉండాలి. స్టెఫెను శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న క్రమములో, అందులో ఆ విస్తరించిన జనసమూహములో నుంచి ఏర్పాటు చేయబడిన ఒక 7 మంది సహోదరులు ఒకడు. కానీ అపోస్తలులు దేవుని కుమారుడైన యేసు ప్రభు చేత ఏర్పాటు చేసుకొని ఆ అపోస్తలుల ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించటము, యేసు ప్రభు చుట్టూ తిరిగిన యేసు ప్రభు చుట్టూ ఉన్న ఈ 12 మంది శిష్యులను ఎవరైనా గుర్తుపడతారు. కానీ ఈ యొక్క జనసమూహములో నుండి తీసిన, జనసమూహములో నుంచి బయటికి ఏర్పాటు చేసిన ఈ స్టెఫెన్ను ఇలా ఏర్పాటు చేయబడిన తర్వాతనే చాలా మందికి తెలిసింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానముతో నింపబడిన వ్యక్తులంగా మనం ఉంటే, దైవ జ్ఞానముతో మనం గనక వాక్యాన్ని నేర్చుకుంటే, మనమందరికీ సత్యవాక్యాన్ని సరిగా ప్రకటించే వ్యక్తులంగా ఉంటాము. దేవుని జ్ఞానం లేకపోతే మిమ్మల్ని ఎవరైనా నువ్వు నీతిమంతురాలవా, నీకు రక్షణ వచ్చిందా, నీకు పరలోకం వచ్చిందా, ఎట్లొస్తుంది, నీ జీవితం సరిగా లేదు, నువ్వు సరిగా లేవు అని రకరకాల చిక్కు ప్రశ్నలు అడిగినప్పుడు జ్ఞానం లేకపోతే చెప్పటం సాధ్యం కాదు. కాబట్టి స్టెఫెను వలె జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఇతని అంతరంగ లక్షణంలో జ్ఞానం ఒకటి. మరొకటి ఏంటంటే స్టెఫెను సంపూర్ణమైన విశ్వాసముతో నింపబడ్డాడు. ఇదే అపోస్తుల కార్యములు 6:5 చదువుకుందాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. ఒక్కొక్క దానికి ఇంత డిఫరెన్స్ ఉందా అని చాలామంది అనుకుంటుంటారు. ఆత్మపూర్ణులుగా ఉండటం వేరు, జ్ఞానపూర్ణులుగా ఉండటం వేరు, విశ్వాసపూర్ణులుగా ఉండటం వేరా అంటే వేరే ఇవన్నీ. స్టెఫెను విశ్వాసముతోనూ నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. విశ్వాసముతోనూ నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. విశ్వాసం అంటే చాలామంది విశ్వాసం అంటే ఏమంటారంటే నమ్మడము అంటారు. అమ్మ మీరు అనుకుంటున్నారా? విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యం వెనకలో ఉన్నారు, వినాలి. విశ్వాసం అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే
నమ్మడము అని అనుకుంటున్నారు. డిఫరెన్స్ చెప్తాను. విశ్వాసము అని అంటే చాలామంది, అమ్మ వినండి వాక్యం, విశ్వాసం అని అంటే చాలామంది నమ్మడము అని అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. నమ్మడమే విశ్వాసము అయితే, నమ్మడమే గనక విశ్వాసము అని అయితే, దేవుడు నిత్య జీవాన్ని పొందటానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటానికి గల కారణము ప్రజలందరూ నిత్య జీవాన్ని పొందటానికి అనే వాగ్దానాన్ని దేవుడు కనుక విడుదల చేయకపోతే, జాగ్రత్తగా వినాలి, తలలు పైకెత్తండి అందరూ, ఇది జాగ్రత్తగా వినాలి. దేవుడు ప్రజలందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించటానికై తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మీకు పరలోకము అని గనక వాగ్దానం లేకపోతే, దేవుని కుమారుడు ఈ లోకానికి రాకపోతే, ఇంకొక వర్షన్లో చెప్తున్నాను, దేవుని కుమారుడు ఈ లోకానికి రాకపోతే నీకు నరకముందన్న వాస్తవం నీకు తెలుసు. అయితే ఇప్పుడు నీవు దేవుని కుమారుడు ఈ లోకానికి రాలేదు, అయినా నమ్ముతున్నావు. ఏమని నమ్ముతున్నావు? నేను నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తాను, నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తాను అనే నమ్మకాన్ని నీవు 100% కాదు 200% నమ్ముతున్నావు. నేను నరకం తప్పించుకొని పరలోకం వెళ్తానని 100% కాదు 200% నమ్ముతున్నావు. కానీ దేవుని వాగ్దానం అయితే లేదు. ఉదాహరణకు చెప్తున్నాను, దేవుడు తన కుమారుని పంపలేదు, నిన్ను నరకం నుండి పరలోకానికి తప్పించడానికి దేవుని దగ్గర ఎలాంటి వాగ్దానం లేదు, ఎలాంటి వాక్కు లేదు. అప్పుడు నువ్వు 200% నమ్మినా ప్రయోజనం లేదు. దేవుడు ఒక వాక్కును విడుదల చేస్తేనే అది నువ్వు నమ్మితే నీ నమ్మకానికి విలువ. దేవుడు వాక్కును పంపకపోతే ఆ వాక్కును నువ్వు నమ్మినా ప్రయోజనం లేదు. ఇది మీకు అర్థం కావటానికి ఇంకొకటి చెప్తాను. ఉదాహరణకు మన మధ్యలో ఉన్న ప్రభుదాస్ పాస్టర్ గారు ఒక చెక్కు, మన ఇండియన్ బ్యాంకు చెక్కు మీద 50,000 రూపాయలు నీవు నా అకౌంట్లో నుంచి తీసుకోవచ్చు అని ఒక చెక్కు రాసి నాకు ఇచ్చాడు. ప్రభుదాస్ పాస్టర్ గారు తన అకౌంట్లో ఉన్న 50,000 రూపాయలు నేను తీసుకోవచ్చని చెక్కుపై 50,000 రాసి సంతకం చేసి నాకు ఇచ్చాడు. అప్పుడు నేను ఆ 50,000 చెక్కు తీసుకొని నమ్మి 50,000 చెక్కును నమ్మి బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకులో ఉన్న సిబ్బందితో ఆ చెక్ ఇస్తే అప్పుడు నాకు 50,000 ఇస్తారు. ఇది ఇంకో వర్షన్లో చెప్తున్నాను. ప్రభుదాస్ పాస్టర్ గారు నాకు అసలు చెక్కే రాయలేదు, 50,000 రూపాయల చెక్కే రాయలేదు. కానీ నేనేమని నమ్ముతున్నాను, ఆయన చెక్కు రాయాలా ఏమి రాయాలా, నేను 100% కాదు 200% ప్రభుదాస్ పాస్టర్ గారి యొక్క అకౌంట్లో నుంచి నేను 50,000 డ్రా చేసుకొచ్చుకుంటానని చెక్కు లేకుండా బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు సిబ్బందితో ప్రభుదాస్ పాస్టర్ గారి యొక్క అకౌంట్లో నుంచి నాకు 50,000 ఇవ్వండి, నేను 200% నమ్ముతున్నాను మీరు ఇస్తారని అని అంటే వాళ్ళు ఇస్తారా? ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి కావాల్సింది చెక్. నా నమ్మకంలో ఏమైనా తేడా ఉందా? నేను నమ్మే బ్యాంకు వరకు నడుచుకుంటూ పోయినాను. ఉదయం 10 గంటలకే బ్యాంక్ తెరవక ముందే వెళ్ళాను. సిబ్బంది దగ్గర లైన్ నిలబడ్డాను. విత్డ్రా చేసుకోవటానికి ఫామ్ రాశాను, అన్నీ రాశాను, పోయి చూపించాను. నేను ఎంతో నమ్ముతున్నాను, బ్యాంకు వారు నేను ఎంతో 200% నమ్ముతున్నాను. ప్రభుదాస్ పాస్టర్ గారి అకౌంట్లో నుంచి నాకు అమౌంట్ ఇవ్వండి, నేను నమ్ముతున్నాను అంటే నీ నమ్మకంతో మాకు సంబంధం లేదు, నీ నమ్మకంతో మాకు అవసరం లేదని. మాకు కావాల్సింది చెక్కు తీసుకుండ్రా తీసుకపో అంటారు. కాబట్టి
స్టెఫెను విశ్వాసముతో నిండుకొనెను అంటే దేవుని వాక్యము చేత, దేవుని వాగ్దానముల చేత, దేవుని వాగ్దానమలే చెక్కుల చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్కు ఏ శక్తినైతే విడుదల చేస్తుందో ఆ శక్తికి కారణమైన వాటన్నిటినీ హృదయంలో నింపుకున్నాడు. ఆ వాక్కులనన్నిటినీ నమ్ముతున్నాడు. కాబట్టి విశ్వాసముతో నిండుకొనిన స్టెఫెను అని రాయబడి ఉన్నది. వాక్కు లేకుండా మనం నమ్మితే ప్రయోజనం లేదు. చెక్కు లేకుండా బ్యాంకుకి వెళితే ప్రయోజనం లేదు. మన నమ్మకం ఎంత గొప్పగా ఉన్నా వాగ్దానము లేకపోతే అది నిరుపయోగమే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను విశ్వాసముతో నిండుకున్న వ్యక్తిగానే మనము కూడా దేవుని వాక్యము చేత, దేవుని వాక్యం అనే విశ్వాసము చేత, అనగా దేవుని లేఖనాల చేత, వాగ్దానాల చేత నింపబడిన వ్యక్తులమై ఉండాలి. దేవుని వాక్యే లేకపోతే మనం ఏది నమ్మినా ప్రయోజనం లేదు. దేవుని వాక్కు ఉంటే ఆ వాక్కుకు మన నమ్మకము తోడైతే దేవుడి కార్యాన్ని చేస్తాడు. కాబట్టి నమ్మకానికి ఆధారమైన వాక్యముతో, నమ్మకానికి ఆధారమైన దేవుని వాగ్దానాలతో హృదయాన్ని నింపుకోవాలి. ఆ మాటలు నింపుకుంటూ మన అనుదిన జీవితంలో వాటిని నమ్ముతూ ఉండాలి. అసలు దేనిని నమ్ముతున్నామో తెలియకుండానే, దేని యందు విశ్వాసం ఉంచామో తెలియకుండానే నమ్ముతూ ఉంటాము. దేని యందు విశ్వాసం ఉంచామో తెలియకుండానే నమ్ముతుంటాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనే విశ్వాసము చేత నిండుకొనిన వ్యక్తులముగా మనం ఉండాలి. ఇవన్నీ అంతరంగ లక్షణాలు, ఇవన్నీ కనపడవు. ఒక దైవ స్వభావం కలిగిన వ్యక్తిలో ఎంత వాగ్దానాలతో నింపబడిన వ్యక్తి అని మనము బయటికి చూస్తే అతని ముఖాన్ని చూసి మనం గమనించలేము. ఇవన్నీ అంతరంగములో ఉన్న లక్షణాలు. అవి ఒక దినాన బయటకు వస్తాయి, అది వేరే విషయము. కానీ మనిషిని చూడగానే ఇతడు ఎన్నో వాగ్దానాల చేత నింపబడి నమ్మిన వ్యక్తిగా కనపడుతున్నాడని మనం కొన్నిసార్లు కనుక్కోలేము. కొంత వారితో సహవాసము చేసి, కొంత వారితో ప్రయాణాన్ని చేస్తే తప్ప కనుక్కోలేని పరిస్థితిలో ఉంటాం. ఇక చివరి అంతరంగ లక్షణం ఏంటంటే ఇతడు దేవుని కృపచేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప అంటే దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని కృప అంటే దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి చేత స్టెఫెను నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. 6:8 మనకు కనపడుతుంది. అపోస్తల కార్యములు 6:8. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. హల్లెలూయా. స్టెఫెను యొక్క అంతరంగమైన లక్షణం మరొకటి ఏంటంటే దేవుని కృపతో నింపబడిన వ్యక్తి. దాని పక్కనే ఉంటుంది బలముతోనూ నింపబడిన వ్యక్తి. ఎవరి బలముతోనూ చెప్పాలి అందరు. ఎవరి బలంతోనూ? దేవుని బలముతో. స్టెఫెను కృపతోనూ తన సొంత బలముతోనూ నిండుకున్న వ్యక్తి అని చెప్పడం లేదు. దేవుని బలముతోనూ. కృప వచ్చిందంటే దాని పక్కల బలం, కృప వచ్చిందని అంటే దాని పక్కల దేవుని శక్తి, కృప వచ్చిందంటే దాని వెనువెంటనే దేవుని యొక్క అధికమైన శక్తి మనకు కనపడుతుంది. కాబట్టి స్టెఫెను దేవుని బలముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బలము తోడైతే ఏమవుతుంది? అమ్మా వింటున్నారా? ఒక రక్షింపబడిన వ్యక్తికి దేవుని బలముతో నిండుకుంటే ఏమవుతుంది? ఆ కిందనే రాయబడింది, ఆ వచనంలోనే. మహత్కార్యాలు, సూచక క్రియలు వారి మధ్య, మహత్కార్యములు, సూచక క్రియలు వారి మధ్య చేయుచుండెను. దేవుని బలము, దేవుని వాక్యము,
దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము చేత నింపబడిన వ్యక్తి. ఆయన శక్తి చేత సూచక క్రియలు, మహత్కార్యములు వారి మధ్య చేసే వ్యక్తిగా స్టెఫెను కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను దేవుని స్వభావం కలిగిన వ్యక్తే. అతనిలో ఉన్న అంతర్గత లక్షణాలు ఇవి మనకు కనబడుతున్నాయి. కాబట్టి నా బలమంతా నీవేనయ్యా అని పాడటం వేరు, ఆ బలాన్ని ఎరిగి మన జీవితంలో అనుభవించటం వేరు. మన బలమంతా ఉపయోగించి నా బలమంతా నువ్వే అని పాడినా దాన్ని నమ్మటం వేరు. హల్లెలూయా, అర్థమవుతుందా? మన బలమంతా ఉపయోగించి నా బలమంతా నువ్వే అని పాడితే దేవుని బలము మన పక్షాన పనిచేస్తుందని కాదు. దేవుని బలము రావాలంటే కేవలం దేవుని బలం చేతనే కార్యాలు జరగాలి. దేవుని బలము రావాలి, దేవుని బలము ఉపయోగపడాలంటే దేవుని బలమే పనిచేయాలి. కొన్నిసార్లు చాలామంది విశ్వాసులు ఇలా ప్రవర్తిస్తుంటారు. దేవుని బలము అనే మాట ఉపయోగిస్తుంటారు, దేవుడు పగ తీర్చుకుంటాడు అని ఉపయోగిస్తుంటారు, దేవుని శక్తి కనపరుస్తాడు అని అంటుంటారు, దేవుడే నా పక్షాన యుద్ధాన్ని చేస్తాడు అని అంటుంటారు. కానీ వారికి తెలియకుండానే, లేకపోతే వారికి తెలిసి చాలాసార్లు వారి సొంత బలాన్నే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇక దేవుని యొక్క బలము ఆలస్యమవుతుంది. అతని పక్షమున దేవుడు నా పక్షమున యుద్ధం చేస్తాడని నమ్ముతుంటే ఆయన యుద్ధం ఆలస్యం చేస్తున్నాడు, కాబట్టి యుద్ధము నేనే ప్రారంభించాలి అని అనుకుంటారు చాలాసార్లు. దేవుని శక్తి ఇతరులను శిక్షించటానికి ఆలస్యం చేస్తుంటే ఇక నా సొంత శక్తి చేత ఇదే దేవుని శక్తిని భావించి నేను యుద్ధం చేస్తానని చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. దేవుడు పొమ్మన్నప్పుడు పోతే విజయం వచ్చింది, దేవుడు వద్దన్నప్పుడు కూడా పోతే అపజయము వచ్చింది. కాబట్టి దేవుని బలం మీద ఆధారపడటం అనేది దేవుని బలం మీదనే ఆధారపడాలి. దేవుని బలం మీద ఆధారపడటం అనేది దేవుని బలం మీదనే ఆధారపడటము, మన సొంత బలాన్ని ఉపయోగించకూడదు. ఇది దేవుని కృపతో నింపబడిన వ్యక్తిగా స్టెఫెను మనకు కనపడుతున్నాడు. ఇక అతని బయటకు కనిపించే లక్షణాలు చూద్దాం. స్టెఫెను బాహ్య లక్షణాలు. ఇతడు దైవ స్వభావం కలిగిన వ్యక్తి అనటానికి ఇలా చాలా విషయాలు మనం చూసాము. ఆత్మతో నింపబడటం, జ్ఞానంతో నింపబడటం, విశ్వాసంతో నింపబడటం, దేవుని శక్తితో నింపబడటం, ఇవన్నీ చూసాము. అయితే బయటికి ఈ విషయాలన్నీ ఎలా వ్యక్తపరుస్తారు అని అంటే అక్కడున్న వారందరూ స్టెఫెన్ను ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. వేల సమూహములో 7 మంది మాత్రమే బయటకు వచ్చారు. వేల సమూహములో 7 మంది మాత్రమే బయటకు వచ్చారు. అంటే వేల మంది కనుదృష్టి ఈ 7 మంది మీదకి వచ్చింది. వేల జన సమూహం యొక్క కనుదృష్టి ఈ 7 మందిని ఏర్పాటు చేసుకోవటంలో వచ్చింది అని అంటే స్టెఫెను తన దైవ స్వభావాన్ని పోలి నడుస్తున్నాడు. హల్లెలూయా. స్టెఫెను తన దైవ స్వభావాన్ని పోలి నడుస్తున్నాడు. దైవ స్వభావాన్ని పోలి నడిచే వ్యక్తిని ప్రజలు కనుగొంటారు. దేవుని స్వభావము కలిగిన వ్యక్తిని ప్రజలు కనుగొంటారు. ఆత్మతో నింపబడిన వ్యక్తిని ప్రజలు చూస్తారు. జ్ఞానముతో నింపబడిన వ్యక్తిని ప్రజలు ఎరుగుతారు. విశ్వాసముతో, కృపతో, బలముతో నిండుకున్న వ్యక్తిని ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రజలకు తెలియదని మనం అనుకోకూడదు. ప్రజలు ఎరుగుతారు ఆ వ్యక్తిని. ఎవరు జ్ఞానవంతులు, ఎవరు విశ్వాసంతో నింపబడిన వ్యక్తులు, ఎవరు పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నారన్నది అక్కడున్న వాళ్ళందరూ స్టెఫెను మీద వారి కనుదృష్టి పడింది. కాబట్టి ఇది బహిరంగంగా అందరికీ కనబడే లక్షణంగా స్టెఫెను జీవితంలో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇతడు ఒక గొప్ప
అక్కడొచ్చిన యూదులతో, శాస్త్రులతో, దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తిగా ఉంటూ తర్కిస్తూ ఉన్నప్పుడు ఇతని ముఖము దేవదూత ముఖం వలె కనబడిందంట. చూద్దాం ఆ మాట. 6:15 ఉంటుంది ఆ మాట, చదవండి. అపోస్తుల కార్యములు 6:15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడను. అతని ముఖము వారికి దేవదూత ముఖం వలె కనబడింది. ఇది బహిరంగంగా బయటికి కనబడే లక్షణం. వారు స్టెఫెనుతో వాదించడానికి వచ్చి వాదించలేకపోయినారు. ఇక లేనిపోని నిందలు, నేరాలు చేయనివి అన్నీ అతని మీద మోపుతున్నారు. మోపుతూ సభలో కూర్చున్న వారందరూ ఇతడే ఆ వ్యక్తి అని చూపినప్పుడు, అందరూ అతని వైపు తేరి చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉన్నది. స్టెఫెన్ యొక్క బయటికి కనిపించే లక్షణము ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముఖాలు కనీసము దేవదూత ముఖాల వలె కనిపించకపోయినా, వింటున్నారా? తలలు పైకెత్తండి. మన ముఖాలు దేవదూత వలె ముఖాల వలె ప్రకాశించకపోయినా కనీసము దేవుణ్ణి నమ్మిన పిల్లలుగా కొంచెము ఉత్సాహంగా, ప్రేమ కలిగిన, జాలి కలిగిన, నవ్వుతో కూడిన ముఖముతో దేవుని వాక్యం చేత నడిపించబడిన వ్యక్తి ముఖం వలె కనపడితే చాలు. హల్లెలూయా. ముఖాలన్నీ మార్చుకోవాల్సిన అవసరము లేదు. ముఖాలు మార్చుకొని ఎవ్వరి వైపు చూడకుండా కోపంగా ఎప్పుడు అందరినీ సీదరించుకుంటూ ఉంటే అది దైవ స్వభావము కాదు. అందరి వైపు జాలి కలిగిన, కరుణ కలిగిన, దయ కలిగిన, ప్రేమ కలిగిన చిరునవ్వుతో ఆ ముఖాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. ముఖం మార్చుకుంటే దైవ స్వభావం అనుకుంటుంటారు చాలామంది. ఎందుకమ్మా అంత ముఖం మార్చుకున్నావు అంటే, అంత ముఖాన్ని మార్చుకోవాల్సిన అవసరం? అందరినీ చీదరించుకుంటూ అందరు ఈ రస్తాలో నడిస్తే నువ్వు ఈ రస్తాలో పోవటానికి గల కారణం ఏంటమ్మా అంటే, వాళ్ళు లోకస్తులు, నేను లోకస్తురాలను కాను. వాళ్ళు లోకంతో నడుస్తున్నారు, నేను లోకం నడవని పద్ధతిలో నడుస్తున్నాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే లోకస్తులను అసహించుకుంటూ ఉండాలి అని చాలామంది అలా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ ముఖంలో ఎన్నడూ చిరునవ్వు ఉండదు. కానీ దేవుని పిల్లలు దేవదూత ముఖం అంత ప్రకాశమానం లేకపోయినా కనీసం నవ్వుతూ, ప్రేమ కలిగి, ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరినొకరు దయ చూపుతూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఘనపరుచుకుంటూ ఇలా ఉంటే దేవుని పిల్లలుగా అందరికీ అగుపడతాం, అందరికీ తెలుస్తాం, అందరికీ వీళ్ళు దేవుని పిల్లలే అనే సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను ముఖం అయితే దేవదూత ముఖం వల్లే మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా బయటికి కనిపించే లక్షణాలు ఏంటంటే, ఇతడు సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇది కూడా బయటికి కనిపించే లక్షణంగా స్టెఫెను జీవితంలో ఉన్నది. అంతేకాదు, ఇతడు ఒక అద్భుతమైన బోధను, ఒక గొప్ప సువార్తను చాలామంది వారికి తెలిసిన లేఖనాలను ఉపయోగించి ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు స్టెఫెను. 7వ అధ్యాయం అంతా, అది అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం అంతా అతని గొప్ప బోధ కనపడుతుంది. ఇవన్నీ సూచక క్రియలు, బోధ, మహత్కార్యాలు ఇవన్నీ బహిరంగ లక్షణాలుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మనము, నిత్య జీవానికి పాత్రులమైన మనము, దైవ స్వభావం కలిగిన వ్యక్తులమైన మనము ఇలాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఒక చిన్న పాట పాడుకుందాం. అందరూ నిద్రమత్తులోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. పాట పాడేటప్పుడు కొంచెం చప్పట్లు కొడదాం.
దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా నీరసించిపోతున్నారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చప్పట్లు కొడదాం, చప్పట్లు అందరు. ఆ దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అందరం పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. సమయం 40 నిమిషాలు అయిపోయింది కదా ఇప్పటికే. దేవునికి స్తోత్రం. ఇక 10 నిమిషాల్లో ముగిస్తాను. కొంచెం నిద్రమత్తులు కాకుండా ఉండండి, కళ్ళు గట్టిగా తెరుచుకోనండి. 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఇంత గొప్ప దైవికమైన స్టెఫెను ఒక గొప్ప బోధ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ బోధ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదు. వింటున్నారా? ఈ అద్భుతమైన బోధ తర్వాత స్టెఫెనుకు ఏం జరుగుతుందో తెలియదు. తెలియకపోయినా ఇక అది చెప్పాల్సిందే. ఏం జరిగింది అని ప్రధాన యాజకుని దగ్గర నిలబెట్టారు స్టెఫెన్ను. మత ప్రవిష్టులందరూ కూర్చున్నారు. అందరూ నేరాలు, నిందలు, అవమానాలు అతని మీద మోపుతున్నారు. ఎందుకోసం అంటే జ్ఞానాన్ని ఎదిరించలేకపోతున్నారు, దైవ ఆత్మను ఎదిరించలేకపోతున్నారు, స్టెఫెనుతో వాదించలేకపోతున్నారు. ఇక వాదించలేకపోయే పరిస్థితిలో ఉన్న వీరేం చేస్తున్నారంటే అతని మీద నిందలు, అవమానాలు, చెయ్యని మాటలు, అన్ని దూషణలు చేస్తున్నారు. ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 6:11. వారు మోసే మీద, దేవుని మీద దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్ష్యాలను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు, ధర్మశాస్త్రముకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటున పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చుచు వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలన్నీ అతని మీద మోపుతుంటే అందరు అతని వైపు చూస్తున్నారు. ఇక 7వ అధ్యాయంలో 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి అని బోధ చేస్తున్నాడు. హల్లెలూయా.
ఒక గొప్ప ప్రసంగం చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రసంగం అంటే, అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు, యాకోబులు వచ్చారు. యాకోబు ద్వారా 12 మంది సంతానము దేవుడు వారికి ఇచ్చాడు. 12 మంది, ఆ 12 మందిలో దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. యాకోబు తన కుమారులకు ఆ దేశంలో కరువు వస్తే యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు వాళ్ళను, తల్లిదండ్రులను అందరినీ పోషిస్తున్నాడు. కొంతకాలానికి యోసేపు చనిపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. 70 మందితో ప్రారంభించిన వారి జనాభా 20 లక్షలకు పెరిగిపోయింది. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు అంతమంది అయ్యారు. అంతమంది అయ్యేసరికి ఐగుప్తు దేశంలో ఉండే ఫరో ఓర్చుకోలేక వారిని బానిసలుగా చేశాడు. వారిని విడిపించడానికి మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. మోసే ద్వారా వారందరిని బయటకు తీసుకొని వచ్చి కనాను దేశాన్ని వారికి ఇచ్చాడు. కనాను దేశంలో ఉండే ఈ ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తే వారందరినీ బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజులు వచ్చి కొనిపోబడ్డారు. ఇలా అన్ని విషయాలు కూలకషంగా స్టెఫెన్ వారికి చెబుతూ ఈ క్రమంలోనే ఏం చెప్పాడంటే, లాస్ట్కు యేసు ప్రభు ఎలా వచ్చాడో చెప్పాడు. వస్తే 47వ వచనం చదువుతున్నాను. యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. దావీదు దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన సర్వోన్నతుడు హస్తకృతముల ఆలయంలో నివసింపడు. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎందుకు ఎదురిస్తున్నారు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి, అనగా యేసు ప్రభువును గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఇలాగా యేసు ప్రభు యొక్క రాకను గూర్చి ఎలా జరిగిందో ఇదంతా చెప్తే వారందరూ ఈ గొప్ప బోధ విని ఎంత గొప్పగా ప్రసంగించావు స్టెఫెను, నీకు చాలా వందనాలు, ఈ బోధకు మేమందరము విశ్వాసం ఉంచుతున్నామని చెప్పారు కదా. ఎవరు వింటలేరని వాక్యం అర్థమవుతుంది. స్టెఫెను బోధకు చాలా మంది విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. అవునమ్మా? అందరు ఎందుకు బిక్కుబిక్కున చూస్తున్నారు? స్టెఫెను బోధకు అక్కడున్న వాళ్ళు చాలా మంది రక్షింపబడ్డారు కదా. ఎవరు రక్షింపబడలే, ఎవరు వినలే. ఏం జరిగిందో చదవండి. 54వ వచనం. వారు ఈ మాటలు అనగా ఈ సువార్త విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు ఆత్మతో, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచుచున్నామని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఇంత గొప్ప ప్రసంగం చేస్తే కలిగిన ఫలితార్థం ఏంటి? అందరూ కలిసి కట్టగట్టుకొని అతన్ని చంపేశారు. చాలాసార్లు మనం సువార్త చెప్తుంటే పాపులే తిరస్కరిస్తారని అనుకుంటాం. అమ్మ వింటున్నారా? కొంచెం తలలు పైకెత్తండి అమ్మా. నిద్రపోతున్నారో లేదో నాకేం అర్థమైతలేదు. కొంచెం తలలు పైకెత్తండి. స్టెఫెన్ అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తే వ్యతిరేకించినది ఎవరో తెలుసా? వ్యభిచారులు, దొంగలు, వేశ్యలు, పాపులు కాదు, మత పవిష్టులు, మత పెద్దలు, మతాన్ని అనే
ఆ మతం అనే రంగులో ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు దొంగలు, పాపులు, వేశ్యలు, వ్యభిచారులు, లోకంలో ఉండే వీళ్ళందరూ వ్యతిరేకిస్తారనుకుంటాం. వాళ్ళు కూడా కొన్నిసార్లు చాలాసార్లు వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ స్టెఫెన్ వ్యతిరేకించింది ఎవరంటే ఇదే యూదా మతాన్ని తెలిసిన వాళ్ళు, ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగిన వాళ్ళు, ఇదే బైబుల్ను అనుసరించే వాళ్ళు, అదే దేవుని ఆరాధించే వాళ్ళు, అదే దేవుని ప్రజలమని చెప్పుకున్నవారు, అదే అబ్రహాము సంతానం అని చెప్పుకున్న వాళ్ళే యేసుక్రీస్తుని గూర్చి చెబితే, ఆ నీతిమంతుని రాకను గూర్చి చెబితే, ఆ నీతిమంతుడు ఏం చేయటానికి వచ్చాడో చెబితే, ఆ నీతిమంతుడు ప్రజలకు నీతిని ఎలా ఇవ్వటానికి వచ్చాడో చెబితే, అందరూ కట్టగట్టుకొని పండ్లు కొరికి కట్టగట్టుకొని పట్టణపు వెలుపలికి తీసుకొని రాళ్ళు రువ్వి చంపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను ఒక గొప్ప సువార్థికుడు అనే రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. స్టెఫెన్ ఒక గొప్ప బోధకుడు. వాళ్ళు తిరస్కరించిన, అంగీకరించిన, తను చెప్పాల్సిన ఉన్నతమైన శ్రేష్టమైన విషయాన్ని చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ నుంచి తిరస్కారాలు, అవమానాలు, అబద్ధ సాక్ష్యాలు ఎదురైనప్పటికీ అతడు మానుకోలేదు. అతడు శ్రేష్టమైన సందేశాన్ని చెప్తూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించే వ్యక్తులందరూ, సువార్తను వినే వాళ్ళందరూ, తిరస్కరించే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. దేవుని సాక్ష్యాన్ని వద్దనుకుంటున్నారు. దేవుని కుమారుని వద్దనుకుంటున్నారు. దేవుని యొక్క కుమారుని ద్వారా వచ్చే పరలోకాన్ని తిరస్కరిస్తున్నారన్న సత్యాన్ని వారు ఎరగాలి. ఈ మధ్యలో మన 2 రాష్ట్రాల్లో ఒక గొప్ప సంచలనమైన వార్త మన వెలుగులోనికి వచ్చింది. అదేంటంటే ప్రవీణ్ పగడాల అనే ఒక గొప్ప దైవ సేవకుని యొక్క మరణ వార్త. ప్రవీణ్ పగడాల అనే ఒక గొప్ప దైవ సేవకుని యొక్క మరణ వార్త. చాలామంది అది యాక్సిడెంట్ అని, ఇంకొంతమంది అది హత్యనేనని చాలా రకాలుగా చెప్పటం జరిగింది. అయితే ఆది క్రైస్తవ లోకంలో నుండి కూడా ఎప్పుడు ప్రవక్తల దగ్గర నుంచి కూడా ఈ నీతిమంతుని రాకను గూర్చి, ఈ నీతిమంతుడు ప్రజలకు ఏమిస్తాడో తెలియచెప్పే విషయంలో గూర్చి, ఈ నీతిమంతుడు ప్రజలకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడన్న సంగతి చెప్పే క్రమంలో వచ్చే వారందరినీ చంపుతూనే ఉన్నారు. ప్రవక్తలను, దేవుని సేవకులను, యాజకులను, ఈ మాట చెప్పిన వారందరినీ చంపుతున్నారు. చంపే వ్యక్తులలో మతపరమైన వ్యక్తులు, అదే యూదా మతంలో ఉండే వాళ్ళు చంపారు. కొన్నిసార్లు బయట వ్యక్తులు చంపారు. రకరకాల మతాలు కలిగిన వ్యక్తులు కూడా చంపుతూనే వస్తున్నారు. ఈ సత్య సువార్త బోధించే ప్రతి బోధకుడు ఇలాంటి మరణాన్నే పొందుతున్నారు. అయినా కూడా ఈ సువార్త చెప్తూనే ఉండాల్సిందే. అయినా కూడా ఈ సత్య సువార్త వ్యాప్తి జరుగుతూనే ఉండాల్సిందే. ఇతర దేవతల గురించి, ఇతర మతాల గురించి మనకక్కరలేదని ఎంతగా మనము నోరు మూసుకొని కూర్చున్నా కూడా, ఇదే సత్యమైన దేవుడు, ఈ దేవుడే నిజమైన దేవుడు అని మాకు ప్రూఫ్ ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాల్సింది వస్తుంది. ఇతడే నిజమైన దేవుడు, ఇక ఏ దేవుడు లేడా అని అంటే ఈ దేవుని యొక్క సత్యం గురించి చెప్పాల్సింది వస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సత్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి ఘోరమైన మరణాన్ని పొందాల్సిన పరిస్థితి కలిగింది. అయితే ఆది నుంచి ప్రవక్తలు, యాజకులు, దేవుని సేవకులు లోకములో ఉండే లోకస్తుల చేత చంపబడుతూనే ఉన్నారు. కానీ చంపబడిన ప్రతిసారి వాళ్ళ అన్న మాట ఏంటంటే ఆ మాట చదివిస్తాను చూడండి. చంపిన ప్రతిసారి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 7వ అధ్యాయము 60వ వచనం 59 నుంచి చదువుదాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, ఎవరు? స్టెఫెను. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో
కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవుని సేవకులు, దేవుని పిల్లలు చంపబడుతున్న ప్రతిసారి చెప్పే ఒక గొప్ప దేవుని ప్రేమ కలిగిన హృదయంలో నుంచి వచ్చే ఒక గొప్ప మాట ఏంటంటే, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకము, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకము. యేసు ప్రభుని చంపేటప్పుడు కూడా ఆయన కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. చచ్చిన ప్రతి హతసాక్షి, చనిపోయిన ప్రతి దేవుని సేవకుడు ఇదే మాటలు చెప్తూనే ఉన్నారు. చాలామంది క్రైస్తవ లోకము మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి అని అడుగుతున్నారు. వాస్తవమే, న్యాయం కోసం అడగటము, కూర్చో, కూర్చో, లేవద్దు, కూర్చో, న్యాయం కోసం అడగటము కరెక్టే, న్యాయం కోసము అర్జించటం కరెక్టే. కానీ న్యాయము లేని లోకంలో న్యాయము దొరకటము కష్టం. అందుకోసం యేసు ప్రభు వీరేం చేయుచున్నారు వీరెరగరు వీరిని క్షమించు. స్టెఫెను ఈ పాపం వారి మీద మోపకమని గొప్ప శబ్దముతో వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ప్రవీణ్ పగడాలన్న మరణములో ఆయన భార్య కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు యేసు ప్రభు ప్రేమిస్తాడు, మేం కూడా ప్రేమిస్తాం. యేసు ప్రభు క్షమిస్తాడు, మేం కూడా క్షమిస్తాం. ఒరిస్సాలో ఒక తండ్రిని, ఇద్దరు కొడుకులను కారులో ఉండి చంపారు. పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా, చిన్న పిల్లలు తండ్రిని ఆ కారులో పెట్రోల్ పోసి చంపారు. పెట్రోల్ పోసి ఆ కారు అంటుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందో పిల్లలకు అర్థం కాక, ఆ పిల్లలు ఆ కారు మంటల్లో తండ్రిని గట్టిగా పట్టుకొని కౌగులించుకునేటప్పుడు ఆ తండ్రి ఆ పిల్లలకు గట్టిగా కౌగులించుకొని, ఏం జరిగినా మనకు దేవుడున్నాడు నాయన, మనం మరణించినా ఈ మంటల్లో కాలిపోయినా పర్వాలేదు, దేవుడు మనకు తోడున్నాడు, బయట ఉండి ఈ పనులు చేసేవారు వారు క్షమింపబడదురుగా. కానీ ఆ సన్న కసిగందులను అలాగే పట్టుకొని మంటల్లో కాలిపోయిన సంఘటన కూడా మనం చూసాం. అయితే వారి భార్య ఎక్కడో బయట ఉండి ఆమె చనిపోలేదు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా భర్త నా పిల్లల్ని చంపిన వారి మీద ఈ పాపము మోపకు ప్రభువా, వారు క్షమింపబడదురుగాక. ఇది క్రైస్తవులు మొదటి నుంచి ఎప్పటి నుంచో ఈ మాట చెప్తూనే వస్తున్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను అద్భుతమైన ప్రసంగము, నీతిమంతుని రాకను గూర్చి చెబితే అందరూ పూలు చల్లి గొప్ప సేవకుడని గౌరవించి సన్మానాలు చేసి చెప్పిన వార్తను వింటారని అనుకోలేదు. ఏం జరిగినా ఈ వార్త ఏం జరిగిందో ప్రధాన యాజకునికి, అక్కడున్న వారికి తెలియాలి అనే అద్భుతమైన బోధ చేయటం జరిగింది. దేవుని బిడ్డలారా, గమనించండి, క్రైస్తవులుగా ఒక విషయాన్ని గుర్తించుకోనండి, మనకు దేవుడున్నాడు. ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. లోకంలో ఈ సత్య సువార్తను ప్రకటించే క్రమంలో, ఈ సత్య సువార్త వినబడే క్రమములో, ఈ సత్య సువార్తను అనుసరించే క్రమములో మనకేమైనా జరగవచ్చు. న్యాయం కావాలంటే కొన్నిసార్లు న్యాయం దొరకవచ్చు, న్యాయము దొరకకపోవచ్చు. దొరికినా దొరకకపోయినా దేవుని కోసం మనము మరణించటానికైనా సిద్ధపడి ఉండాలి. మరణించటానికి సిద్ధపడిన వ్యక్తులమై ఉండాలి. స్టెఫెను అలాంటి సిద్ధపాటును కలిగే ఈ బోధన చేసిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ చాలామంది ఇలాంటి మరణం సంభవించేటప్పుడు తప్పించుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది అక్కడ అబద్ధాలు పలికే వాళ్ళు ఉంటారు. చాలామంది ఈ నీతిమంతుని గురించి మాకు తెలియదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సత్యము కోసం నిలబడటము చాలా మంచిది. సత్యము కోసం నిలబడటము దేవుని దృష్టిలో అది ఎంతో గొప్పది. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే సత్య సువార్త కోసమై తన తల తెగ నరికితే అతడు మరణించటము జరిగింది. తల తెగ నరికి హతసాక్షిగా నిలబడటం జరిగింది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగినా దేవుని కోసం నిలబడాలి. కొన్నిసార్లు వివేకం కలిగి ప్రవర్తించాలా, కొన్నిసార్లు అది దేవుని అనుమతితో ఉంటే అక్కడ మన వివేకం పని చేయకపోవచ్చు, అక్కడ మనము ఖచ్చితంగా మరణించాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఏది ఏంటి అన్నది పరిశుద్ధాత్మతో మనం నడిపించబడితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది స్టెఫెను యొక్క గొప్ప బోధ. అయితే ఈ గొప్ప బోధకు ఫలితం ఏంటంటే అతన్ని రాళ్లతో కొట్టి చంపటం. అందరూ రాళ్ళు తీసుకొని పట్టణం వెలుపలికి తీసుకుపోయి కొట్టి 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 చంపుతారు. ఎన్ని రాళ్లకు చచ్చిపోతారు? ఎన్ని రాళ్లతో కొడితే చచ్చిపోతారు? ఎంతమంది కొడితే చచ్చిపోతారు? ఇక చచ్చిపోయే వరకు కొడుతూనే ఉంటారు రాళ్లతో. రాళ్ల కుప్ప మనిషి మీదుగా ఉన్నా సరే చనిపోయే వరకు కొడుతూనే ఉంటారు. చచ్చిపోయాడని చివరి రాయి ఎత్తి పడేసి ఆ రాయి తలకో గుండెకో ఎక్కడ తగిలి అతడు ఇక మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతనే రాయి విసరటం ఆగిపోతుంది. రాళ్లతో చంపబడే వ్యక్తులు ఇక చచ్చిపోయాడని నిర్ధారణ జరిగితేనే రాయి విసరటం ఆగిపోతుంది. అంతవరకు రాళ్ళు ఎత్తి పడేసి నిర్దాక్షిణ్యంగా చంపుతారు. అది ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞ ప్రకారం చేస్తారు. కానీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞ వ్రాసిన వాళ్ళు నిజంగా రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ రాయి నన్ను కూడా, అంటే నా పాపం కూడా, నేను కూడా ఈ రాయితో చంపబడటానికి నా హృదయంలో కూడా పాపం ఉంది కదా అని అనుకునే వాళ్ళు రాయితో కొట్టలేరు. కానీ హృదయము నిండా ద్వేషము, కల్మషము, పగతో నిండిన వాళ్ళే కొట్టి చంపుతున్నారు. కాబట్టి ఈ గొప్ప బోధకు ఫలితం ఏంటంటే స్టెఫెను యొక్క ఘోరమైన మరణం. అది రాళ్లతో కొట్టి చంపబడ్డాం. చంపిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ వస్త్రాలు తెచ్చి సౌలుగా ఉన్న ఆ యవనస్తుని దగ్గర సాక్ష్యం కొరకై వస్త్రాలను పెట్టి మేమే చంపామని నిర్ధారణ చేసి ఇది ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడ అని దానిని కొట్టివేసి ప్రధాన యాజకుని దగ్గర చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగించేస్తున్నాను. స్టెఫెను యొక్క అంతిమ బోధ, స్టెఫెను యొక్క సువార్త ఫలితం, స్టెఫెను యొక్క నీతిమంతుని గురించి ప్రబోధములో తేలిన ఫలితార్థం ఏంటంటే అతని మీదకే ఘోరమైన మరణము రావటం, తిరస్కరించటం, వాక్యాన్ని వ్యతిరేకించటం, వద్దనుకోవటం, ఇలాంటివి మన అనుదిన జీవితంలో కూడా జరగవచ్చు. అయినా ధైర్యంగా దేవుని కొరకు నిలబడే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.